భారీ వర్షాలకు దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ 1 వద్ద పైకప్పు కూలిపోయిన ఘటన మరొక ముందే గుజరాత్లోనూ ఇలాంటి ఘటనే తాజాగా చోటు చేసుకుంది. రాజ్కోట్ ఎయిర్పోర్ట్లోని ఓ టెర్మినల్ పైకప్పు ఇవాళ ఉదయం కూలిపోయింది. ప్రస్తుతం గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈదురుగాలులకు ప్రయాణికుల పికప్ డ్రాప్ పాయింట్ వద్ద ఉన్న టెర్మినల్ పైన ఉన్న పందిరి ఒక్కసారిగా కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. కాగా గుజరాత్లోనూ భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే ఐఎండీ తుఫాన్ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే 5 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ 1 వద్ద పైకప్పు కూలిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున 5:30 మధ్య ఒక్కసారిగా పైకప్పు ఇనుప పిల్లర్లు కూలిపోయాయి. దీంతో కింద ఉన్న పలు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన రమేష్ కుమార్ అనే క్యాబ్ డ్రైవర్ మరణించగా మరో 6గురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీపంలోని దవాఖానాకు తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. ఢిల్లీ అగ్నిమాపక శాఖ, సిఐఎస్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకొని శిథిలాల కింద చిక్కుకున్న ఒకరిని రక్షించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఘటనాస్థలిని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. మృతుడి కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అదేవిధంగా గాయపడిన వారికి ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. हीरा सर इंटरनेशनल एयरपोर्ट पर रूम छुट्टी है।